ఏదన్నా మొత్తం సిట్టింగ్ పెట్టి కూర్చోబెట్టినావు ఇక్కడ ఏంట్రా స్టఫ్ అని నాకు కూడా వెళ్తాను కానీ ఏంది కథ ఏంది? ఏం లేదు, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అందుకోసం అని చెప్పేసి క్వశ్చన్ అడగాలంటే పోతా చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఓడం ఉండదు, నాకు కలిసి కూర్చుని పెట్టడం ఉంటుంది ఇక్కడ. ఓడం అర్థమైందా? కెమెరా ఎక్కడ? కెమెరానా? కెమెరా ఇక్కడ పెట్టేసుకున్నా, కనిపించదు మా చోట కెమెరా పెట్టేస్తా నేను. క్వశ్చన్స్ ఏంటి మరి ఏంటి కథ? స్టార్ట్ చేద్దాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. అట్లనే రంజాన్ కూడా దగ్గరలో ఉందంటే రంజాన్ కూడా శుభాకాంక్షలు. ముందుగా మీకు ప్లస్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు. ప్లస్ ఇంకొక విషయం మర్చిపోయా, శ్రీరామనవమి శుభాకాంక్షలు. అది శ్రీరామనవమికి మనం గట్టిగా ప్లాన్ చేయాలి, అది చేసుకుంటాం. దానికి దీనికి ఉండదు, ఎంతైనా అందరి పండగ అది. శ్రీరామనవమిలో రాముడు ఉంటాడు, అల్లా ఉంటాడు, యేసుప్రభు ఉంటాడు. అందరూ రాముడు అన్నప్పుడు రాముడు మాత్రం మీరు కలపకండి. నేను మందికి టైం కలపలేదు. ఇలా చిన్న ఉడక అదిపేస్తాను నేను ఆల్రెడీ. థమ్స్అప్ లో ఉడక అడుగుతాడు. డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ ఆ టెన్షన్స్ ఉండాలనే కదా ఈ ప్లాన్ చేసుకున్నాము. ఆ మాత్రం లేకపోతే బాగోదు కదా. సరే కానీ ఏదైనా అడగాలి కానీ పద్ధతి అడగండి. మేము పద్ధతిలో పాటించామండి. అయిపోయింది, అది ఎప్పుడో మారిపోయింది. ఇప్పుడు అయిపోయింది, వైల్డ్ అయిపోయింది. నార్మల్ జస్ట్ ఇప్పుడేంటి రాము గారు, రామ్ ఇస్ గాడ్, రాము గారు. అది ఎవరు తెలియదు, ఇంకా డిసైడ్ కాలే కదా ఇంకా. అందుకనే వైస్ అని చెప్పేసి సరే గ్యాంగ్స్టర్ సరే గ్యాంగ్స్టర్ అంటున్నా కదా. స్టార్ట్ చేసేస్తాను, ఇబ్బంది ఏం లేదు. స్టార్ట్ చేస్తావు పెగ్ మరి. ఓకే స్టార్ట్ చేస్తాను. తర్వాత తీసుకుంటాను. ఎలా కలిపితే ఆడాడికి డ్యూరేట్ అమ్ముకుంటే అమ్మో బాగుంది, మందాగారు. నువ్వు ఎందుకట్లా వీడియో చేస్తాను చెప్పు. లీటర్ థమ్స్అప్ ఎందుకట్లా చేస్తాను చెప్పు. ఇలా ఉండదే థమ్స్అప్ కదా, అట్లా యాడ్ చేసేసాంలే. ఆ మాత్రం ఇకపోతే బాగోదు అని చెప్పి యాడ్ చేసేసాం మేము. అట్లా ఇంజక్షన్ పెట్టి కొట్టేసా. చెప్పండి. పాయింట్ రాస్తే May 4, 2024 ఇప్పుడు ఆ డేట్ అని చెప్తాను. ఇప్పుడు మీ ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. దాన్ని మంచి ఫ్లేవర్ వచ్చింది అందరికి, కంటెంట్ కూడా బాగుంది. దానికి అయ్యి మందు ప్రోగ్రామ్ పెట్టింది. ఏదైనా మాట్లాడాలంటే మందుతోనే స్టార్ట్ అయ్యాలి కదా. మందుతో స్టార్ట్ అయిపోతే బాగుంది, అందుకే ఇప్పుడే స్టార్ట్ చేసేసాం. ఇది రాతి యుగం నాటి మోతనం. May 4th 2024 మాది రిలీజ్ అయింది. సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఎంత పని చేసింది వినడానికి కొంచెం డిఫరెంట్ ఉంది, అరుదుగా ఉంటుంది కానీ కాకపోతే కొంచెం లోతుగా ఉంటుంది. ఆలోచిస్తే కొంచెం లోతుగా వస్తుంది. నువ్వు అన్నికుండా లోతుగా ఫస్ట్ ఎపిసోడ్ చూసా చాలా బాగుంది. ఇంకేం మరి బెటర్ వెళ్ళిపోవచ్చా? ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది దాంట్లో. నువ్వు లేవు, నేను అప్సెట్ అయినా. నేను అప్సెట్ అయినా, అందుకని ఏమన్నా తెచ్చి వా నిరూపించుకున్నావురా. కొంచెం స్లిప్ లేపితే బాగుందని నేను అనుకుంటున్నా. తర్వాత చెప్తాను. మీరు గుండె చుట్టి కట్టున్నాను. అయితే అదేంటిది మన హీరోయిన్ హారిక, ఇంకో పక్కన ఉంటుండే హీరో కొత్త క్యారెక్టర్ నాకు తెలియదు. ఆ క్యారెక్టర్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రణయ్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. చేయించిన వెళ్దాం. సూపర్, థ్యాంక్ యూ. అది నా సర్ప్రైజ్. మీలాంటి డైరెక్టర్స్ దొరకడం మాకు డైరెక్టర్స్ కాదు, ఒక సిప్కే ఎక్కింది. నాలుగు మొత్తం తిరుగు రోల్ అయితే
లాస్ట్కి చిన్న వాయిస్ ఓవర్ వచ్చింది, ఏంటిది అమ్మాయి గారు అనే వాయిస్ ఓవర్ వచ్చింది. దానికి ఉన్న స్పెషల్ ఏంటో చెప్తారా? దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. స్పెషల్ అంటే చెప్పిన తర్వాత సినిమా మీరు చూడరు కదా. నేను ఎలా చూసేస్తాను, ఎందుకంటే మనం మేము సినిమా పిక్చర్లో అన్నమాట. ఎప్పుడైనా సినిమా 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 ఎక్కడికైనా సినిమా గురించి ఆలోచిస్తాం మేము. అట్లే మీరు కూడా అంటే ఈ కథ కొంచెం ఏ విధంగా మీ అమ్మాయి గారు అనే దాని కోసము స్టోరీ చెప్పమన్నట్లే, ఎందుకు ఆ పిలుపు వచ్చింది, మీరు ఎందుకు అమ్మాయి గారిని విలువాలి కాబట్టి పిలిపడుతుంది. ఎందుకు వస్తుంది అంటే అదే అమ్మాయి గారు అంటే ఆమెని భార్యనా లేకపోతే చెల్లెనా? భార్యను అమ్మాయి గారు పిలుస్తారా? తెలివి కాకపోతే చెల్లెలు ఎక్కడైనా అమ్మాయి గారు పిలుస్తారా? బుర్ర తక్కువ కాకపోతే ఈ నుండి బుర్ర తీసుకుపోయి అక్కడ పెట్టుకో. ఓకే పెట్టేద్దాం. కానీ అసలు ఈ కంటెంట్ మనం ఆపడానికి కారణం ఏంటిది? ఇన్ని రోజుల నుంచి అంటే దగ్గర దగ్గర ఒక చాలా రోజులు అవుతుంది, ఒక 2-3 నెలల కంటే ఎక్కువనే అవుతుంది. ఆపవలసిన కారణం ఏంటి? ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే స్టోరీ పరంగానా లేకపోతే కొన్ని వర్క్స్ పరంగా ఏ విధంగా ఇది ఆపడానికి రీజన్? మా కోసం కొంచెం, మా కోసం ప్లస్ ప్రేక్షకులు ఉన్నారు, దేవుళ్ళు ప్రేక్షకుల దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మాకు చెప్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీ యొక్క ఎంత పని చేసింది ప్రేమ అని ఒక ఎపిసోడ్ 2 అట్లా కొంచెం మా కోసం చెప్తే చెప్తా. 2014లో మజిలీ అయిపోయిన తర్వాత 2024 నేను కూడా ఒక్కడే 2014 ఏంటంటే మనము యూట్యూబ్ కి జాయిన్ అయినప్పుడు 2014 నుంచి వచ్చిన తర్వాత ఆ పెద్ద స్టోరీ దగ్గర దగ్గర 2020 నుంచే చెప్తా. 2020లో ఇక మజిలీ అనేది స్టార్ట్ చేసిన, స్క్రిప్ట్ రాసుకొని డెవలప్ చేసుకొని ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న కరప్షన్స్ కనెక్టివిటీ అన్నీ చేసుకొని లవర్ 1 and Everyone రిలీజ్ అయ్యింది 2021లో. ఆ నుంచి 23కి 24కి మధ్యలో బ్యాలెన్సింగ్ గ్యాప్ ఉంటుంది. 22లో కథ రెడీ చేసుకొని హీరోయిన్ అందరి కాస్టింగ్ మొత్తం ఎత్తుకున్న తర్వాత 2024లో 23 వర్షకాలం స్టార్ట్ చేసిన, మంచిగా హిట్ వచ్చింది. 24 1 year పట్టింది నాకు సిరీస్ మొత్తం కంప్లీట్ చేయడానికి. అంటే ఒక్క సిరీస్ కి 1 year కంప్లీట్, ఎపిసోడ్ కి 1 year, సిరీస్ మొత్తం 1 year పట్టింది. ఎన్ని ఎపిసోడ్స్? 5 ఎపిసోడ్స్. 1 year ఎందుకు పట్టింది? నటించింది నువ్వు కూడా నటించినావు కదా, నేను ఎక్కేసింది ఏంది? మా కోసం ప్రేక్షకుల కోసం చెప్పమంటున్నాం కదా. నేను నటించిన, నేను చెప్పకండి ఒక డైరెక్టర్ గారు, మీరే డైరెక్టర్, మీరే రైటర్, మీరే డబ్బింగ్ ఆర్టిస్ట్, మీరు చెప్పాలి కదా. మీరే చెప్పాలి కదా. చెప్పేస్తా కదా నేనే. మీరు అన్న పాయింట్ వాస్తవమే, 1 year పట్టింది. మధ్య మధ్యలో యాక్సిడెంట్లు, డబ్బుల గురించి అటు ఇటు. యాక్సిడెంట్ అనేది అయితే అది అనుకోలేము, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. అది మీకు కూడా తెలుసు, ఏ విధంగా పడ్డావు మన ఇద్దరికి తెలుసు, ఏడపై ఉన్నాము ఇద్దరికి తెలుసు. కట్టుబట్టు పడతా అనుకోండి 10 స్పీడ్లో పంది గుద్దిన పడదు కానీ ఆటో గుర్తా పడ్డా చేసినావు వాడ. 2024లో అయిపోయింది, రీచ్ మంచిగానే వచ్చింది, భయం స్టార్ట్ అయింది. యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరిగి వ్యూస్ కౌంట్ అవుతున్నాయి, మానిటైజేషన్ ఓపెన్ అయిపోయింది. తీసుకుపోయే కంటెంట్ ఏదని కరెక్ట్గా బరబ్బర్ తీసుకుపోవాలి, మంచిగా తీసుకుపోవాలి. ఒక 6 months స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన. 6 months మా హీరోయిన్ ఒక లైన్ చెప్పింది, ఆ లైన్కి 6 months వర్క్ చేసి స్క్రీన్ ప్లే దాన్ని అంతా అరేంజ్ చేసుకొని. టైం లైన్ కాదు, స్క్రిప్ట్ లైన్ అంటారు. అదే దాన్ని టైం లైన్ అంటారు. స్క్రిప్ట్ కి కొంచెం టైం లైన్ తీసుకోవాలి కదా, కంటెంట్ ఎలా బాగుండాలి. రీప్రొడక్షన్ వర్క్ కి టైం పట్టింది. ఇంకోటి ఏంటంటే మేము అదేంటిది లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, కాస్టింగ్ సెలెక్ట్ చేసుకోవడానికైనా కానీ పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకొని వచ్చే వరకు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో వర్షాకాలం బాగా కలిసి ఇంత పని చేసింది ప్రేమలో. డాబా పైన హీరోకి గొడవ జరుగుతుంది, ఆ టైంలో వర్షం కూడా కొడుతుంది. అది రియాలిటీ వర్షం కొట్టిందా, మీరు ప్లాన్ చేసుకున్నారా? అది మనకు కావాల్సింది. నాకు ఆ సీన్కి నాకు వర్షం కావాలి, దేవుడు కరుణించి వర్షం పట్టించింది. మేము ప్లాన్ చేస్తాం చూస్తాం కానీ ఆ వర్షకాలంలో వర్షం 10 నిమిషాలు మిరాకిల్ మామ. 10 నిమిషాల వాన పడ్డది తెలిసి ఇక
ఎవరు చదివిన ఒక్కడి మీద నీళ్ళు వస్తాను మేడం. ఒక పంపు అది. నిజం ఆ సీన్ లో ఖచ్చితంగా మేము ఎప్పటి నుంచో మా డిస్కషన్ మాట్లాడుకుంటున్నాం, అన్న ఈ టైంలో వర్షం కొడితే బాగుంటుంది, ఏమైనా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఎగ్జాక్ట్లీ ఆ టైంలో వర్షం కొట్టింది. ఆ సీన్ అయిపోయిన తర్వాత వర్షం అయిపోయింది. ఇది మాత్రం వండర్ మాకు ఇప్పటికి కూడా. అది ఆ సీన్ అది ఆ విధంగా వచ్చింది. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ క్యాప్చర్ బాగా చేస్తాడు ఆ పిల్లవాడు. ఆడ ఇక అనుకున్నా ఇట్లా ఫస్ట్ అటెంప్ట్ కదా, నీ దగ్గర కూడా వస్తాను నేను. ఓకే వద్దాం అందరి దగ్గర కదా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయి మీరే అడిగారు. ఇక్కడ ఏం చెప్పేదామో ఇక్కడ ఆపి షూట్ అయిపోయిన తర్వాత ఇక కంప్లీట్ అయిపోయింది. ఎడిటింగ్కి మ్యూజిక్కి డబ్బింగ్కి నాకు మా సేవింగ్స్ మొత్తం ఇక ఖర్చు పెట్టేసిన అయిపోయింది. ఎపిసోడ్ 1 ఒక మామూలుగా 10 మందికి నచ్చినా మంచిగా ఉందంటారు. 2000 చిల్లర మందికి నచ్చి ప్రతి ఒక్కరూ బ్రో ఈ పాయింట్ రేర్ పాయింట్ చాలా బాగా తీసుకుపోయినాం. మా కథ అనేది కొంచెం అదేంటిది అర్థం కాకుండా ఉన్నా కానీ పర్ఫెక్ట్గా తీసుకుపోయినా. ప్రీవియస్ వీడియోస్ కన్నా ఈ వీడియో బాగుందని చెప్పి అన్నారు. అంత మాట అన్న తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకెంత మంచి చేయాలి, చిన్న భయం ఉంటుంది చూసుకున్నాం. ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తాను. ఓకే అయితే ఇప్పుడు ఎంత పని చేసింది ప్రేమకు మజిలీ, దానికి మధ్యలో వేరియేషన్ ఏంటి? దానికి వచ్చిన కామెంట్స్, ప్రేక్షకులు వచ్చిన కామెంట్స్ ఏంటి? దీంట్లో వచ్చిన కామెంట్స్ అదే దాంట్లో నేనున్న దీంట్లో లేదు అంతే. అది కాదు పాయింట్. కామెంట్స్ అని చెప్తాను. అంటే వీడియో అంటే ఈ సిరీస్ వీడియో ఇట్లా వచ్చింది, ఈ వీడియో ఇట్లా అంటే వాయిస్ ఓవర్, మ్యూజిక్ ఓవర్, డబ్బింగ్ అంటనా మ్యూజిక్ క్వాలిటీ కంప్లైంట్స్ ఇచ్చింది. అప్పుడప్పుడు కొంచెం స్మైల్ ఇస్తే బాగుంటుంది. ఇక లేదు ఇక మా చుట్టూ పట్టేస్తుంది. ఏం క్వశ్చన్లు అడుగుతారు ఇంకేంటిదని. కొంచెం టీ బ్రేక్ తీసుకుందామా? ఏ బ్రేక్ అది ఆన్ నుంచి ఈడికి క్వాలిటీ క్వాంటిటీ కంటెంట్ 3 బరాబర్ ఉండాలని చెప్పి కరెక్ట్ కొట్టినా. ఇంకా మాట్లాడదాం అనుకున్నా ఆ వీడియో ఇంకా ఎవరితో మాట్లాడలే. అలా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ మస్తు చేసింది. ఓకే ఒక్కరి పేరు చెప్తారా లేకపోతే ఒకరి పేరు చెప్పా కదా. ఆ ఒక్కరిని నేను పార్ట్ 2 ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో 3, 4 ఈ మూడిట్లల్లా ఒక సీన్కి మీరు హైలైట్గా నవ్వుకుంటారు. ఓకే ఆ సీన్ ఎప్పుడైతే అవుతుందో ఆ రోజు నేను చెప్తా ఆ క్యాండిడేట్ ఎవరని. సడన్ గా చేసిన సర్పంచ్ క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్ గా ఏమైతే కాదు కదా ఆ ఒక్కరు నన్నే చూపెడతాను నేను లేనే లేడు. అంటే చాలా మంది కంప్లైంట్ ఏంటంటే చెప్పులు వేసుకోలేదు శ్రావణ్, ఆ క్యారెక్టర్ పోలీస్ అన్నప్పుడు షూ వేసుకోవాలి చెప్పులు వేసుకోవాలి అంటారు. నో శ్రావణ్ ఐ మిస్ రుద్ర. సరే రుద్ర వేసుకోవాలి. సో వాళ్ళకు క్లారిటీ ఏంటి తెలుసా, కథ స్టార్ట్ అయ్యే రోజు 5 అమావాస్యలు గడిచిన తర్వాత అంటే 6వ అమావాస్యనే వస్తుంది కదా. అమావాస్య రోజు పౌర్ణమి రోజు కొంతమంది చెప్పులు వేసుకోరు. సో అలా ఒక పాయింట్ ఉంది, కీ పాయింట్ ఉంది. అందుకే మనోడు ఆడ చెప్పులు వేసుకోలేదు. సో అది జరిగింది. డే మారిన తర్వాత మనోడు మళ్ళీ చెప్పులు వేసుకొని షూ వేసుకొని దొక్కుతాడు. చెప్పులో షూ వేసుకొని దొక్కుతాడు. ఈ విధంగా ఇక కొంచెం బాగానే అయింది, ఖర్చు అట్లనే ఉన్నది. ఇక లాస్ట్ ఒక లేడీ మన అమ్మవారి గెటప్లో వచ్చింది. అది ఏమని ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు సినిమా చెప్తారు ఇక ఫోన్ పరవాడే అమ్మ. అయితే అవన్నీ చెప్పిన తర్వాత సినిమా ఎట్లా వస్తుంది అంటున్నారు. మేము అమ్మవారి గెటప్లో వచ్చింది ఎవరు అని అడుగుతున్నాం అంతే. మీరు ఎలా ఇంటర్వ్యూ చేసి అడుగుతారని నేను కొత్త చూసిన, ఇదే ఫస్ట్ టైం. అమ్మవారికి పెట్టాలనే రీజన్ ఏంటి? ఉంటాయి సినిమా అంటే నార్మల్ కాదు. సినిమా అంటే నార్మల్ కాదు. ఎన్ని చేస్తే మనకు సినిమా చేయగలుగుతాం, ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని టెన్షన్స్ పడాలి. అరే మంచి చేస్తాడా చేయడా, అయితే మంచి చేస్తాడా చేయడా, చేయకపోతే ఎట్లా ప్రేక్షకులకు నచ్చుద్దా నచ్చదా, ఎన్ని టేక్స్ చేయాలి మళ్ళీ అన్న ఒక ఆలోచన ఉంటాడు. ఇక్కడ అమ్మవారి క్యారెక్టర్ చేశారు కదా, నేను లోతు చెప్పమని చెప్పట్లే, కంటెంట్ కూడా చెప్పమని చెప్తలేను. మీకు ఎందుకు చేయాలనిపించింది ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటిది? ఈ కథలో అమ్మవారు ఎందుకు వచ్చింది అంటే మీరు స్టార్టింగ్ లో ఓపెన్ చేస్తే అమ్మవారిని దొంగతనం చేసి పారిపోయిన రాము అనే వ్యక్తి గురించి కథ స్టార్ట్. మరి అమ్మవారి నగలు దొంగతనం చేసి పారిపోయిన తర్వాత అమ్మవారు ఇన్వాల్వ్ కాదనుకుంటారు. ఇన్వాల్వ్ అవుతుంది, తననే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ నేను ఆల్మోస్ట్ మధ్యలో కూడా నేను ఒక ఆమెను ఇంట్రడ్యూస్ చేసిన. సో కొన్ని టైంలో
ఆ అక్క రాలేకపోయింది. ఉమ్. ఆ అక్క కన్నా ముందు ఈ అక్కను ఆడిషన్ చేసిన నేను. ఓకే. ఇప్పుడు చేసిన స్వర్ణ అక్క అవుతుంది. ఉమ్. ఆ అక్కని అడిగిన తర్వాత నాకు చేయలేకపోతే నెక్స్ట్ ఇంకో ఇటు వచ్చి ఆ అక్కకి స్క్రిప్ట్ మొత్తం నరేట్ చేసిన తర్వాత ఓకే. నేను చేస్తా అన్నది. ఉమ్. సో చూపించినట్టు ఓకే. అదే surprise last అన్ని- లో ఒక 5 seconds అంతే. 5 seconds అంటే పింపుల్స్ రావాలి కదా, Just ఇట్లా over ఇట్లా వాడుకుంటే ఇట్లా స్కూల్లో మట్టు 5 seconds అంతే ఉంది. 5 seconds అవుతుంది అక్క. మీరు ఇప్పుడు నాకు తెలిసిన అక్క వేరే ఉంటుంది. నేను షూట్లో నేను ఎప్పుడైతే ఆన్ స్క్రీన్లో యాక్షన్ ఉన్నప్పుడు నేను చెప్తాను కదా, రాసి పెట్టుకోండి. ఎందుకు తీసుకున్నావు అని అడిగిన దానికి Yes. ఆ అక్షరానికి 100 పాలు జస్టిస్ చెప్తుంది. ఓకే. సో ఇంకా అది అక్కడికి ఆపిద్దాం. ఓకే. సో అది మెయిన్ అన్నట్టు మెయిన్ ఇంకోటి చెప్పాలి. తెలియదు ఏంటి? ఏంట్రా ఎంత పని చేసింది ప్రేమలో ఆ. ఇద్దరు హీరోయిన్లట బయట టాక్ ఇవన్నీ ఎవడు చెప్పిండు నీకు? తెలుసుకుంటాం తెలుసుకోగలుగుతాం మేము, తెలుసుకున్నట్టు నాకన్నా ఎక్కువ మీకే తెలిసినట్టుంది కదా. ఫ్యాన్ బేస్ మార్పు కూడా ఉంది బయట. నాకే తెలియదు heroines అని చెప్పి. కానీ బయట టాక్ వస్తుంది. ఆ, ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ మీరు వేస్తున్నట్టు టాక్ వస్తుంది, అది నిజం ఒక నాకు అది నా చేతిలో లేదు, ఎవరు చేస్తారు తెలియదు. డైరెక్టర్ మీరు కాబట్టి డైరెక్టర్ నేను కాదు, జస్ట్ ఒక అమ్మాయి. సారీ డైరెక్టర్ హారిక. హారిక కదా, హారిక డైరెక్టర్. సో ఫస్ట్ ఎపిసోడ్ 1 తీసింది. డైరెక్షన్ అంటే నేనే చేసిన కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ ఇచ్చింది, ఓకే. స్టోరీ ఇచ్చిన తర్వాత డెవలప్ చేసుకొని డైరెక్షన్ చేసిన, పేరు ఆమె చేసిన. ఈ ఎపిసోడ్ నుంచి కంబైన్డ్గా ఇద్దరం కలిసి ఒక ఫ్రేమ్ అనుకుంటాను. ఆ ఫ్రేమ్ రావాలన్నట్టు కొంచెం తయారవుతుంది. ఇద్దరు హీరోయిన్ అంటే అఫ్ కోర్స్ ఇద్దరు హీరోయిన్ ఉన్నారు. మన ఇద్దరు రీసెంట్ heroines తోని ఇద్దరు హీరోయిన్స్ acting చేపిస్తారా? యాక్టింగ్ సో మెయిన్ హీరోయిన్ వచ్చే ఇద్దరు మెయినే. ఓకే. ఇప్పుడు మీకు ఒక లాజిక్ ఎట్లా చెప్పాలంటే ఇద్దరు మెయినే ఉంటారు, దాంట్లో ఫస్ట్ మెయిన్ ఒక్కరే ఉంటారు. లేదు, స్టోరీ ఏదో Different kind of డిఫరెంట్ genre ఉంది. అనిపిస్తుంది. అసలు ఎవరికి మధ్యలో ఈ వ్యత్యాసం జరుగుతుంటది. పలానా ఒక మూవీ ఉంది, పలానా హీరోయిన్ వల్ల పేరెంట్స్ కి ఉన్న హీరోకి మధ్యలో జరిగే ఒక సంభాషణ ఉంటుంది. మీరు అడుగుతానని కాదు, నాకు ఇవ్వబుద్దే చెప్తానా. ఓకే. ఇప్పుడు ఇవి 3 ఉన్నాయి. ఓకే. అక్కడ ఒకటే ఉందండి. ఫ్యామిలీ చెప్తాను. Okay. ఇది ఫ్యామిలీ, ఓకే. ఇది పొలిటీషియన్, ఓకే. ఇది డివోషనల్. ఓకే. సాధారణమైన మానవుడు పోయి మొక్కాల్సిన దేవుణ్ణే, పొలిటీషియన్ పోయి మొక్కాల్సిన దేవుణ్ణే. అవును. ఆ దేవుడి కోసం అని చెప్పి ఈ మానవుని ఆడుకునే ఆటనే ఎంత పనిచేసింది ప్రేమ. అంటే ఈ దేవుని కోసం ఒకసారి రిపీట్ అయ్యండి, అర్థం కాదు. ఇది నార్మల్ మాకు అర్థమైనంత ప్రేక్షకులకు అర్థం కావాలి కదా, మనం డిస్కస్ చేస్తున్నాం అర్థం కావాలి. క్లారిటీ చెప్తా. ఇది మినిమం అందరూ డిగ్రీ చదువుతారు కదా. పొలిటీషియన్స్, ఓకే. గాడ్. గాడ్. ఎవరైనా కానీ మొక్కాల్సిన గాడ్నే. గాడ్. అవును. ఆ గాడ్ కోసం జరిగే యుద్ధమే ఎంత పనిచేసింది ప్రేమ. ఎంత పనిచేసింది ప్రేమ. మొత్తానికి అయితే అమ్మవారిని ఎవరు చోరీ చేసినా చేయలేదా? దైవం మానవుడు మధ్యలో జరిగే సంభాషణ. సంభాషణ. దీంట్లో డెవిల్ ఇలాంటివి ఏమి కలుపుతారా? అమ్మవారిని దించారు కదా, అలానే దేవుని కూడా దించారు. దేవుడు అమ్మవారు దేవుడు ఒకటే కదా. క్వశ్చన్ రాంగ్ చేస్తారు. ఓకే. గాడు దించినప్పుడు సైతాన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా దించుతున్నారా? పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులకు వద్దాం మనం. ఓకే. ఇంతవరకు మీరు దయాల సినిమా చూసినప్పుడల్లా ఓకే. వాటర్ తోటో దేనితోటో సంథింగ్ వచ్చుడైతే చూసింది. ఎస్. ఎక్కడ జరిగినా అని దైవం పక్క ఉంటే దయ్యం ఎట్లా ఉంటుంది, ఓకే. దుష్టశక్తి ఉంటుంది. కానీ అక్కడ దుష్టశక్తిని క్రియేట్ చేసేది ఎవరు? ఓకే. సాధారణ మానవుడు. ఒకరి స్వార్థం కోసం అని చెప్పి ఒకరిని బలిచ్చి వాళ్ళ కోసం అని చూజ్ చేస్తారు. అప్పుడు దైవం వచ్చి మరి మానవుని కాపాడదా అనేది ఒక పాయింట్ ఆఫ్ స్టోరీ నడుతుంది. ఇప్పుడు విరూపాక్ష యూసులు ఇవ్వచ్చు, హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేవా దాన్ని చేసింది మొత్తం హీరోయిన్. అది అక్కడ ఏంటిది, తనకు అక్కడ జరిగిన బాధ. ఏదో మన కొడుకెలా వస్తున్నాడు ఇక్కడ మనగాడు ఇస్తాడు మరి చూపుడు అర్థం